హాయ్ వాట్స్ ఈరోజు వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా 20 ఎకరాల ఎర్ర సాయిల్ భూమి అనమాట, రెడ్ సాయిల్ కలిగి ఉంటుంది. అతి తక్కువ ధరలో ఉంటుంది అనమాట. మొత్తం 20 ఎకరాల భూమి అయితే అమ్మకానికైతే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చిందనమాట. తార్ రోడ్ నుంచి హైవే నుంచి కరెక్ట్గా 1 కిలోమీటర్ మట్టి రోడ్డుకి అయితే రావాలన్నమాట. ట్రాక్టర్లు, కార్లు, లారీలు, బైక్లు అవైలబుల్గా మన ల్యాండ్ దగ్గరికి అయితే చేరుకోవచ్చు అనమాట. ప్యూర్ ఎర్ర చెక్క అనమాట, స్క్వేర్ బిట్ కలిగి ఉంటుంది. అటువైపు ఇటువైపు మధ్యలో రోడ్ అయితే ఉందన్నమాట. అటు 10 ఇటు 10 ఉంటుంది అనమాట. ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ చుట్టూ కడీలు అయితే ఫిన్సింగ్ అయితే లేదనమాట. కడీలు అయితే వేయటం అయితే జరిగిందనమాట. బౌండరీ చుట్టూ నలుమూలలు అయితే ల్యాండ్ అయితే సమానంగా ఉంటుంది అనమాట. రాయి రప్ప వంటివి అయితే భూములు అయితే ఏవి లేవన్నమాట ఈ యొక్క ల్యాండ్లో వచ్చే. మరి ఈ ల్యాండ్ యొక్క అడ్రస్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా దుర్గి మండలానికి ఈ ల్యాండ్ వచ్చేసి 3 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది. విలేజ్ నేమ్ వచ్చేసి ఓబులేసినపల్లె నుంచి ఒక 1 కిలోమీటర్ మట్టి రోడ్డుకి అయితే రావాలన్నమాట. ల్యాండ్లో బోర్ అయితే లేదన్నమాట. ఈ చుట్టుపక్కల మొత్తం బోర్లు అయితే ఉన్నాయి. లోతు వచ్చేసి 300 నుంచి 500 దాకా లోతు అయితే వేస్తే 3 అంగళాల వాటర్ అయితే పడుతుంది అనమాట. మనం బోర్ అయితే కల్టివేట్ చేసుకోవాలన్నమాట. మరి ల్యాండ్ యొక్క ధర చూసుకుంటే రైతు వచ్చేసి 1 ఎకరాకు 14 లక్షల రూపాయలు అయితే మరి అమ్ముతా అని చెప్పాడనమాట మన యూట్యూబ్ ఛానల్ ద్వారా. మొత్తం 20 ఎకరాలు అయితే సేల్కి అయితే వచ్చిందనమాట. మరి మాచర్ల మండలానికి ఈ ల్యాండ్ వచ్చేసి 12 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది. నాగార్జున సాగర్ తెలంగాణ బార్డర్కి ఈ ల్యాండ్ వచ్చేసి 36 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉందన్నమాట. ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ హైదరాబాద్కి సుమారు 180 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే రావచ్చు అనమాట. జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి ఈ ల్యాండ్ వచ్చేసి ఒక 1 కిలోమీటర్ మట్టి రోడ్డుకి అయితే రావాలన్నమాట. నర్సాపేట జిల్లా హెడ్ క్వార్టర్ వచ్చేసి 80 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉందన్నమాట. జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చేసి ఈ ల్యాండ్ వచ్చేసి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అనమాట. ఈ యొక్క 20 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ 1B అడంగులు, పహానీలు, ఈసీలు అన్నీ క్లియర్గా చెక్ చేసుకున్నాకనే బేరం అయితే మాట్లాడుకోండి. రైతుని కలిసి కొద్దిగా గొప్ప తగ్గిద్ది అనమాట. అతను చెప్పిన రేట్ అయితే కాదు, ఎకరాకు ఒక 50,000 అయితే తగ్గించి మరి మనకైతే అమ్మకానికైతే ఇస్తా అన్నాడు. మరి ఈ ల్యాండ్ వచ్చేసి 1 ఎకరాకు ఒక 50,000 అయితే తగ్గిద్ది అనమాట. ఫైనల్గా 13.5 లక్షల రూపాయలకైతే 1 ఎకరా వస్తుందన్నమాట. క్లియర్ టైటిల్ అయితే కలిగి ఉంది. ఈ ల్యాండ్ చుట్టూ రైతులు వచ్చేసి వ్యవసాయం చేసే భూములు వచ్చేసి పత్తి, మిర్చి, కంది, బత్తాయి, మునగ తోటలు వంటివి ఎక్కువగా పండిస్తారనమాట. ఈ ల్యాండ్ చుట్టూ వచ్చేసి మనకి ఏ పంటకైనా అనుకూలంగా ఉంటుంది అనమాట. ఈ ల్యాండ్ వచ్చేసి ఈ ల్యాండ్ని ఎవరైనా కొనుగోలు చేసుకోవచ్చు అనమాట. హైవే కూడా 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉందన్నమాట. నర్సరాపేట హైవేకి వచ్చేసి ఫ్యూచర్లో మంచి రేట్లు అయితే రావచ్చు అని ఆశిస్తున్నాము. ఈ ల్యాండ్కి వచ్చేసి ఎవరు కొనుగోలు చేసుకున్నా కానీ, ఫామ్ హౌస్ కట్టుకోవాలన్నా కానీ ఈ ల్యాండ్ బెస్ట్ ల్యాండ్ అనమాట. ఫామ్ హౌస్ కూడా అలాగే వ్యవసాయం చేసుకోవడానికి కూడా ఈ ల్యాండ్ అనేది బెస్ట్ ల్యాండ్ అనమాట. మరి ఈ ల్యాండ్ చుట్టూ కౌలు వచ్చేసి 1 ఎకరాకు 10,000 నుంచి 20,000 దాకా నడుస్తుందన్నమాట. 1 ఎకరాకు కౌలు వచ్చేసి సంవత్సరానికి. వాళ్ళు అయితే 2 పంటలు అయితే వేసుకుంటారు రైతు వచ్చేసి. ఈ ల్యాండ్ ఎవరికైనా నచ్చితే డిస్క్రిప్షన్లో మాకు కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. కాల్ చేస్తే ల్యాండ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే మరి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. దయచేసి జెన్యూన్ బయర్స్ మాత్రమే కాల్స్ అయితే చేయండి. ఈ ల్యాండ్ని సైట్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఒకరోజు ముందుగానే మాకు వాట్సాప్లో ఈ ల్యాండ్ అయితే ఫార్వర్డ్ చేసి మన మాచర్ల రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా సైట్ విజిట్ అయితే ఒకరోజు ముందుగానే బుక్ చేసుకోండి మన ఛానల్ ద్వారా. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న